నాకు ఈ గ్రూప్ పరిచయం అయింది, బరువు తగ్గాలన్న డాక్టర్ గారు. ఓకే, నెక్స్ట్ చూసిందా ఇక్కడ ఇది చూస్తే ఏమనిపిస్తుంది? మన మహమ్మద్ హుస్సేన్ సార్ లేడా? లేడు. ఓకే, నాకు ఆర్మీ అంటే ఇంట్రెస్ట్, చిన్నప్పటి నుండి ఫిజికల్ యాక్టివిటీ ఆర్మీ అంటే ఇంట్రెస్ట్. ఓకేనా, ఆర్మీకి పోవాలని చాలా ట్రై చేసిన. ఎప్పుడు 1998లో హైదరాబాద్లో మాకు బేగంపేటలో స్వీట్ షాప్ ఉండేది. బేగంపేట నుండి పేరేరు గ్రౌండ్స్ 6 కిలోమీటర్స్ జాకింగ్ చేస్తుండే ఎర్లీ మార్నింగ్. అప్పుడు నాకు ఏజ్ అప్ వచ్చేసి 18 ఇయర్స్, ఇంటర్మీడియట్ స్టేజ్. 18 ఇయర్స్లో నేను ఆర్మీకి ట్రై చేసిన చాలా. మ్యాక్సిమం 11 టైమ్స్ నేను రన్నింగ్లో పార్టిసిపేట్ చేసిన. 11 టైమ్స్ కూడా ఫెయిల్ అయినా, గుర్తుంచుకోండి. 11 టైమ్స్ ఫెయిల్ అయినా, అయినా కూడా నేను వదిలిపెట్టలే. కనీసం కానిస్టేబుల్ అన్నా ప్రిపేర్ అవ్వాలని కానిస్టేబుల్కు ట్రై చేసిన. 2002, 3, 4, 2002 దాకా ఆర్మీ, 2003, 4, 5 కానిస్టేబుల్. 2 సార్లు సెలెక్ట్ అయినా. కాకపోతే ఏమైందంటే ఫస్ట్ సార్ సెలెక్ట్ అయినా, రిటర్న్ టెస్ట్లో అయింది. సెకండ్ టైం కూడా అన్నీ 5 km రన్నింగ్ అన్నీ అయిపోయినాయి, కానీ నన్ను హైట్లో తీసేసింది. సెకండ్ టైం 167.5 ఉంటుంది నేను అప్పుడు, కరెక్ట్ సివిల్ కానిస్టేబుల్ అయితే. కాకపోతే నేను మళ్ళీ నన్ను తీసేయడం జరిగింది. నాకు అప్పుడు అర్థమైంది, అరే నేను హైట్ ఉంటే బాగుండు అని. మా బ్రదర్ ఉంటాడు, మా ఓన్ బ్రదర్, సేమ్ ఉంటాం, కాకపోతే నేను కొంచెం కురుస్తున్నారు అని విలేజ్ వాళ్ళని అన్నమాట. మొన్న మా అన్నయ్య మీద చూస్తే మా అన్నయ్య కన్నా కొంచెం నేనే అని అంటున్నా. అంటే ఈ న్యూట్రిషన్లో నేను చాలా మటుకు చేస్తున్నాను. నేను నమ్మకపోయేటండి, ఎందుకంటే కొంత మన చిక్కుడుకాయ గింజ ఉంటుంది కదా, అంతా పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ బోన్స్ అనేది కొంచెం స్ట్రెంత్ లెవెల్ ఉండడం వల్ల పెరిగే అవకాశాలు ఉంటాయి అని నేను అనుకుంటాను. నా ఎక్స్పీరియన్స్ ఇది. ఓకేనా? ఓకే సార్. ఈ ఇట్లుండగా కూడా నేను 12 కిలోమీటర్స్ ఉడికేది, 12 కిలోమీటర్లు, గంట 20 నిమిషాలు నాన్ స్టాప్. ఎందుకు ఉరికినా అంటే అక్కడ ఆర్మీ ఫుడ్ కదా, చికెన్లు, మటన్లు, ఫ్రైలు, ఐస్ క్రీమ్స్ అన్నీ తినేటోని. అందుగురించి అని ఖచ్చితంగా జాకింగ్ చేసేటోని. అది ఒక పర్పస్ అయితే, నా పర్పస్ అంటే 2007లో నేను ఇరాక్ వెళ్ళడం జరిగింది. సద్దాం హుసేన్ అప్పుడు చనిపోయిన 2006 డిసెంబర్ 7లో వెళ్ళడం జరిగింది. 7, 8, 9, 10, 11. అయితే ఇక్కడ నా గోల్ ఏంటంటే 2006లో సర్పంచ్గా ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయే టైంలో నేను పాదయాత్ర చేద్దాం అనుకున్నా అయ్యప్పమ్మల. ఆ పాదయాత్ర ఇక్కడ నుండి శబరిమల చేయాలంటే మరి ఇక్కడ ఉంది అది, మన మందమరి వెల్లంపల్లి కాదు కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దాటాలి, కర్ణాటక దాటాలి, తమిళనాడు దాటాలి, కేరళ దాటాలి. మరి అంత పెద్ద గోల్ పెట్టుకున్నప్పుడు ఏం చేసిన అంటే అక్కడ 12 కిలోమీటర్లు రన్నింగ్ చేసాడు. పొద్దున 4:30 స్టార్ట్ చేస్తే 6 గంటలకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 7 గంటలకు, ఈవినింగ్ 7 గంటలకు అయిపోతుంది. 7 నుండి 7:30 ఉడికి. అంటే వర్షం పడ్డా, ఫీవర్ వచ్చినా మాకు బాంబ్ బ్లాస్ట్ జరుగుతాయి ఇరాక్లో ఎప్పటికీ. ఇన్కమింగ్ అండర్ ద టేక్ కవర్ అని బాంబ్ బ్లాస్ట్ ఉంటుంది, కింద పడుకోవాలి. అంటే అట్లాంటి సిచ్యువేషన్లో కూడా రన్నింగ్ చేసిన. అంటే నాకు జాకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఓకేనా? అట్లా నేను అక్కడ 12 కిలోమీటర్స్ ప్రాక్టీస్ చేసేది అయ్యప్ప శబరిమల పాదయాత్ర గురించి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ గోవాకి వెళ్ళినప్పుడు ఇట్లా పొట్ట చూసేట్టుగా 9 months అట్లా ఉండేవాడిని. ఓకే, ఇట్లా తీసేసి అట్లా ఉన్నప్పుడు నేను చిట్ ఫండ్, కపిల్ చిట్ ఫండ్ అని మీకు ఐడియా ఉంటుంది. దాంట్లో నేను 2011లో వచ్చిన. నేను పాదయాత్ర చేసిన తర్వాత మా హీరోయిన్ దొరికింది నాకు ఆ పాదయాత్రలోనే. ఆమె పేరు రమా. ఓకే, టోటల్గా రమా అనిల్గా నేను చేంజ్ అయినా, అప్డేట్ అయినా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఈ కపిల్ చేసిన తర్వాత ఎట్లుండండి లైఫ్ స్టైల్. ఇక్కడ ఉన్న చూడు గ్యాంగ్, ఇలా ఒక్క పర్సన్ ఇతను వీళ్ళందరికీ టిఫిన్ చేయాలి. గుర్తుంచుకోండి. అంటే మాకు 3,500 సార్లు వచ్చింది కపిల్లా. ఒక్కరు ఈ అందరికీ టిఫిన్ చేయాలి. ఫస్ట్ వీక్లో కలెక్షన్ నుండి గీతా భవన్, నిత్య హోటల్, మంచిర్యాలలో కొంతమంది తెలుసు. ఓకేనా? గీతా భవన్లో నాకు వడంటి ఇంట్రెస్ట్, ఇడ్లీ, దోశ. తర్వాత ఉత్తప్ప అని మళ్ళీ ఒకటి, ఎందుకంటే వేరే వాళ్ళు తినిపిస్తాను కదా. అంటే నేను తినిపించినప్పుడు నేను పెట్టాల్సిందే. అందుగురించి అట్లా నేను బాగా తినేటోండి. మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ కోడిగుడ్లు మంచిగా ఎగ్ ఫ్రై, ఎగ్ ఆమ్లెట్ వేసుకొని మళ్ళీ తినేటోండి. అంటే ఈ టిఫిన్ చేసి మళ్ళీ రన్నింగ్ పోయేటోండి, మళ్ళీ 5 km రన్నింగ్ కొట్టి మళ్ళీ తినేటోండి. ఎంత చేసిన దాకా పోయేటోండి. అంటే పెద్ద జగ్గుల నీళ్లు, నిమ్మకాయ కలిపి పెద్ద జగ్గులు బాగా తగ్గుతామని. అర్థమైందా మీరు? ఎక్కువ తగ్గుతాం, ఎక్కువ నిమ్మకాయలు ఉంటే ఎక్కువ తగ్గుతాం, ఎక్కువ తినగలుగుతాం. అట్లా ఆ మైండ్ సెట్తో ఉన్నాయి. అట్లా ఉండగా ఇప్పుడు మా చిట్ ఫండ్ డైరెక్టర్స్ వీళ్ళు
ముగ్గురం కలిసి స్టార్ట్ చేసినాం కపిల్ తర్వాత మేము ఓన్గా చిట్ ఫండ్ పెట్టుకున్నాం. చూసిండ్రా నా తిండి తెలిసి కూడా ఆయన కుక్కి పెడుతుండిందా. ఈ విధంగా ఉండేవాడిని. నెక్స్ట్ వచ్చేసి మా చిట్ ఫండ్ అసోసియేషన్ తయారు చేసినాం అన్నమాట. ఇది అసోసియేషన్ అనమాట. ఈ మన తెలంగాణ మన ఏదైతే ఆదిలాబాద్ మంచాల్లో నేనే ఉమ్మడి గ్రూప్ తయారు చేసిన చిట్ ఫండ్ అందరు డైరెక్టర్స్ వాళ్ళు అందరు ఓనర్స్ అన్నమాట. ఇట్లా ఈ విధంగా ఉండేవాడిని. చూసిండు కదా ఇక్కడ ఉంది. ఓకే నెక్స్ట్ అంటే నాకు చిన్నప్పటి నుండి 2002 అనుకుంటా సిద్ధి సమాధి యోగా అట్లా మెడిటేషన్ అనేది బాగా పరిచయం. నాకు బాగా ఇష్టం మెడిటేషన్. మన ఆధ్యాత్మికంగా మన మైండ్ సెట్ బాగుండాలని అక్కడ స్పిరిచువల్గా నాకు మెడిటేషన్ అలవాటు అయింది. అదేవిధంగా నేను ఇక్కడ చూసాను, ఇక్కడ జీసస్, వినాయకుడు, అల్లా అంటే నేను ఆధ్యాత్మికంగా నాకు రిలీజియన్ అని కాదు, ఒక పవర్ ఉంది, ఒక శక్తి ఉంది అని నేను నమ్ముతాను కంపల్సరీ. ఒక శక్తి అనేది ఉంది, అది మనల్ని నడిపిస్తుంది. ఇక్కడ దుర్గామాతని ఇరాక్లో ఎవరు పెట్టలేదు, మేము దుర్గామాతని వినాయకుడు పెట్టినాం అక్కడ. ఎక్స్క్యూజ్ మీ, లంచ్ ఎవరైతే చేయని వాళ్ళు ఉన్నారో అక్కడికి మీకు ఫుడ్ రెడీ ఉందట, వెళ్ళచ్చు. థ్యాంక్ యూ. ఇక్కడ చూసిందా, ఇక్కడ జీసస్, వినాయకుడు ఒక్కడే మంజునాథుడు ఒక్కడే. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమన్ జీసస్. అండ్ అల్లాహ్ అక్బర్ అషదనుల్లా ఇలాహ ఇల్లల్లా అషదన్నా మొహమ్మద్ రసూలుల్లా అనేది నాకు ఏంటంటే టోటల్గా ఒక శక్తి యూనివర్స్ను తీసుకెళ్తుందని నమ్ముతా. లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మండి మీరు. అంటే ఒక శక్తి అనేది ఉంది యూనివర్స్, మనం ఏది చేస్తే అది రిసీవ్ చేసుకుంటుంది. ఇది జరిగింది సత్యం. ఓకేనా. తర్వాత ఇక్కడ చూసినామా జీసస్ మనకు ఫాదర్తో బ్లెస్సింగ్ తీసుకుంటున్నా. తర్వాత అక్కడ మళ్ళీ తర్వాత నేను ఏంటంటే రంజాన్ ఒక్క పొద్దులు కూడా పట్టేది అక్కడ ఇరాక్లో. పొద్దున 4 గంటలు లేచి తినేసి మళ్ళీ 6 దాకా, మధ్యాహ్నం ఎండలో కూడా వాటర్ ట్యాంక్ వర్క్ ఉండేది. ఆర్మీ సోల్జర్స్, అమెరికన్ ఆర్మీకి సర్వీస్ చేసేది అనమాట. ఆ టైంలో అంత ఎండలో కూడా వర్క్ చేసేటప్పుడు నాకు వశపడలేదు ధూప కావాలి. ఆ టైంలో ఒక జావేద్ అని కూడా ఉన్నాడు తమిళనాడు. నన్ను ఎప్పుడు తిడతాడు, పాగలే క్యా ఏ టైలర్ మేబీ పర్రే హనుమాన్ కా చాలీసా అంటే నేను బాత్రూమ్లలో కూడా చాలీసా చదువుకుంటాను. అట్లా అంత పిచ్చాడు అనమాట. పిచ్చాడు తెలుసు. ఓకే అట్లా. ఇప్పుడు చూడండి ఇక్కడ మా మిస్సెస్, మాకు 2012 మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. ఈమెకు అంటే లేడీస్ ఇష్యూస్ నాకు తెలియదు. నేను పొద్దున్నే 6 గంటలకు పెట్టేవాడిని. ఈమెకు స్టమక్ పెయిన్ అని బాధపడేది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే. పీరియడ్స్ అంటే ఎట్లా అంటే అది టూ మచ్ బ్యాడ్ స్మెల్ అన్నమాట, వశపడేది స్మెల్. అంత సివియర్గా ఉండే అన్నమాట. ఎప్పటికి స్టమక్ పెయిన్ అనేది. నాకు లేడీస్ గురించి నాకేం తెలుసు, ఇష్యూ తెలియదు. ఇంకా నీకు 4 months ఇట్లుంటుంది అని తెలియదు. ఓకేనా. ఆమె ఏం చేసిందంటే వాళ్ళ అన్నయ్య కొడుకును ఇష్టంగా ఎత్తుకుందన్నమాట. 6 years పిల్లలు లేరు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అయ్యేది. ఆమెను అనేది అన్నమాట. నన్ను అనేది, నేను పట్టించుకోకపోయేది. మా చిట్ ఫండ్లో మా కొలీగ్స్ కూడా అనేది. కానీ ఒక్కడంటే మస్తు బాధపడ్డా, ఒక్కసారి బాధపడ్డా అంతే. నాకు మళ్ళీ ఇంకోటి ఇక డాక్టర్స్ ఆమెకు వెళ్ళినప్పుడు ఏమైందంటే, మేడం మాకు రెగ్యులర్గా ఏదైతే 28 years 30 days ఏదైతే ఉందో అది రెగ్యులర్గా వచ్చి 30 అయ్యండి మేడం, మా పిల్లలు అవసరం లేదని నేను చెప్పిన. లేదు మీకు డెవలప్ అయితే లేదు అన్న, రిలీజ్ అయితే లేదు, నీకు స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందన్నారు. కౌంట్ తక్కువ ఉందన్నారు నాకు. అదేందో వండర్. కానీ జస్ట్ 2018 జూన్ జూలై ఆగస్ట్ 3 months. ఆగస్ట్ 26 రోజు రాఖీ పౌర్ణమి. ఆమె స్టమక్ పెయిన్ అని అంటే జనరల్గా వెళ్దామని వెళ్ళింది, కానీ సివిల్ ద ట్విన్స్ ప్రాబ్లం అని చెప్పడం జరిగింది. నేను నమ్మలేదు. మా అత్తమ్మ మమ్మల్ని వచ్చింది. చూడండి వండర్. అంటే నా సిచ్యువేషన్ ఎట్లుందంటే టోటల్గా ఇట్లా నచ్చేవాడిని నేను. అంటే బైక్ నడుపుదామని నరకం, బైక్ ఎక్కుదామని నరుకుదాం, బైక్ అంటే ఇక్కడ కొడదామని నరకం. అట్లాంటి డేంజరస్ పొజిషన్ ఉంటుంది నేను. మా చిట్ ఫండ్లో ఎవరైనా లేడీస్ చూస్తారని మెల్లగా వాళ్ళు వెళ్ళిన తర్వాత వెళ్ళేవాడిని. అంత పెయిన్ఫుల్గా ఉండేది నాకు. అట్లాంటి జస్ట్ 1 weekలో మంచిగా అనిపించి మా మెసేజ్ తీసుకపోవడం వల్ల కన్సీవ్ అయింది. మళ్ళీ నేను 5 months 20 kgs వెయిట్ లాస్ అవుతూ ఈ 20లో బుజ్జి కార్పేజ్ అనేది న్యూట్రిషన్ ద్వారా మా కోచ్ చెప్పిన విధంగా చేయడం వల్ల నేను 20 kilos బరువు తగ్గి ఇప్పుడు హెల్దీగా మళ్ళీ రన్నింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఓకే థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, ఇదే నా రిపోర్ట్స్. ఇది మీరు ఏ డాక్టర్ కన్నా చూపెట్టండి. ఇది 4th stage, ఇది 3rd stage. ఓకేనా. ఇది 3rd stage, 4th stage. ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నాడు రమేష్ చార్ అని, పాపం అతన్ని కూడా రైట్ సైడ్ది లెఫ్ట్ రైట్ మొత్తం 4th stage అడిగి ఆయన మందుకు అలవాటు పడ్డాడు. ఇంకొక దాన్ని కూడా రెడీ అయింది బంగారు స్వామి దగ్గర చేస్తూ. ఆ టైంలో నేను అతన్ని కలవడం జరిగింది. ఇద్దరం కలిసి చేయించుకున్న టైంలో మా బ్రదర్ నుండి బరువు తగ్గాలన్నాడు. మా ఫాదర్ ఇంత చిన్న ఏజ్లో చేసుకోవాలని చెప్పాడు.
మా ఫాదర్ 4th స్టేజ్ క్యాన్సర్. ఏది నాకు ఇది ఫైండ్ అవుట్ అయిన తర్వాత అయినా కూడా ఇది ప్రాబ్లం అని చూసుకుంటా అంటే ప్రతి హాస్పిటల్లో ఎంత చేసినా ఫైండ్ అవుట్ కాలేదు. లాస్ట్కి యశోద హాస్పిటల్లో పెట్ స్కాన్లో ఫైండ్ అవుట్ అయింది 4th స్టేజ్ క్యాన్సర్. అట్లాంటి దాన్ని కూడా నేను జయించినాం క్యాన్సర్ను. అది చెప్తాను నెక్స్ట్ ఇక్కడ చూసి కొండగట్లు అక్కడ 5-6 రోజులు అక్కడ నిద్ర చేయాలన్నారు. ఇక్కడ మా మిస్సెస్ నేను. ఓకేనా. ఇక దీని తర్వాత నేను ఇక్కడ ఈ 20 ఏళ్ళుగా ఒకసారి వాకింగ్ చేసే టైంలో నాకు ఇక్కడ పెయిన్ రావడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు అది కాల క్రమేణ ఏంటంటే బాగా సివియర్గా అయింది అన్నప్పుడు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ ఆడేటప్పుడు మా విలేజ్ వాళ్ళని తీసుకెళ్ళిన క్రికెట్ మ్యాచ్కు 12 మందిని నా కాళ్ళు ఎక్కించుకొని పోయినా. అక్కడ ఒక 35 కిలోమీటర్లు 35 రన్స్ చేయగానే కొంత టోటల్ డ్యామేజ్ అయిపోయి అక్కడే పడిపోయినా. వీళ్ళ బ్రదర్ ఉండి ఇమీడియట్గా నాకు కరీంనగర్ తీసుకెళ్తే ఆ ఎంఆర్ఐ స్కానింగ్ చేపిస్తే టోటల్ డ్యామేజ్ అని చెప్పారు. అయితే ఇది బిఫోర్ అన్నమాట. ఆఫ్టర్ మాకు చూడండి మా చిట్ ఫండ్ స్టాఫ్ అన్నమాట, మా ట్విన్స్ పాపలు. ఓకే. ఇక్కడ చూడండి ఈ అమ్మాయి మా అకౌంట్ ఆఫీసర్. ఆమెకు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుడుతోనే వచ్చింది, వాడింది, రెగ్యులర్ అయింది. ఆ పక్క పొంటి అమ్మాయి పుష్పలత అని. నేను చెప్తే నమ్మలేదు, ఆమెతో చెప్పినా కూడా నమ్మలేదు. బాగా నా ప్రెషర్ చెప్పంగా వాడితే 9 months బాబు పుట్టింది. చాలా ఇక్కడ చూసుకున్నట్టయితే మా ఫాదర్ ఈయనే 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్ ఉండే అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మా డైరెక్టర్స్ వీళ్ళు. ఇట్లా ఈ విధంగా నేను స్లిమ్ అయిన 20 kg బరువు తగ్గిన. ఈ హెచ్డిఎఫ్సిలో కూడా నేను మన ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉండింది. హెచ్డిఎఫ్సిలో కూడా ఈయన టోటల్గా హెచ్డిఎఫ్సికి పెద్ద బాస్ అన్నమాట. దీనిలో ఒక స్టార్ ఎలిజిబుల్ అయినందుకు నాకు రికగ్నైజ్ చేస్తే కూడా టీషర్ట్ ద్వారానే. ఇక్కడ చూడండి, ఇక్కడ వెయిట్ లాస్ బిల్ ఉంది, ఇది వెయిట్ లాస్. ఇక్కడ చూడండి మేనేజర్ కూడా నాకు రికగ్నైజ్ చేసేటప్పుడు కూడా టీషర్ట్స్తోనే ఉన్నా. అంటే అంత పిచ్చి అన్నమాట. చూసిన చిట్ ఫండ్ అక్కడ బిఫోర్ ఆఫ్టర్ దివ్యజ్యోతి వెల్నెస్ సెంటర్. అంటే అనన్య భక్తి అంటారు, గుర్తుంచుకోండి. అనన్య భక్తి అంటే ఇందు కలదు అందులో ఏదో సంథింగ్ ఏదో ఉంది, నారాయణ చిన్న బాబు వాడతాడు. అంటే అంత పిచ్చి అన్నమాట. పిచ్చి అంటే ఇట్లా ఎందుకు వచ్చింది, నాకు రిజల్ట్స్ వండర్ కదా, అర్థమైందా? వండర్లు కాబట్టి పిచ్చి పట్టింది అంతే. ఇక్కడ ప్రొడక్ట్ లవర్ పిచ్చి ఉంటేనే ఇలా సక్సెస్ అవుతాం, గుర్తుంచుకోండి. ప్రొడక్ట్ లవర్ అయి ఉంటేనే ఇలా ముందు పోగలుగుతాం. మీరు దయచేసి 100% మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుకుంటూ అన్ని సప్లిమెంట్స్ వాడినట్టయితే మన లైఫ్ స్పాన్ వెళ్దాం, కంపల్సరీ పెరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూసిండ్రా మన ఇన్విటేషన్స్. వర్షం కొట్టిన కొంతమంది సోల్జర్స్ ఉంటారు, వాళ్ళకు వర్షమా ఐస్ అంటే వర్షమైనా ఎండైనా చలి ఏదైనా కూడా వాళ్ళకు గోల్ పెట్టుకొని బార్డర్లో ఉండి మనం సెక్యూరిటీ చేస్తున్నారు. అంటే ఇదే విధంగా మనం కూడా మార్కెట్ శ్రేణిలో ఉండాలనుకుంటే ఖచ్చితంగా వర్షంలో పొద్దున 4 గంటలకైనా రాత్రి 9 గంటలకైనా తక్కువ ఎంత అంటే మనకు ఎదుటి వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నాయి లేదు, మన గరీబ్ వాళ్ళకైనా మంచిదే, మన వంతు మనం మాట సాయం చేయాలి. మార్కెట్ సార్ ఏమంటారు, టాక్ ద పీపుల్. ఓకేనా. యూజ్ ద ప్రోడక్ట్, టాక్ ద పీపుల్, వియర్ ద బటన్. ఈ బటన్ ఆల్వేస్ ఉండాలి, గుర్తుంచుకోండి. ఇది మార్కెట్ సార్ పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు పెట్టుకోవద్దు. నేను చావుకాడికి పోయేటోని, ఎక్కడికి వెళ్తే అక్కడనే పెట్టుకుంటాను. మళ్ళీ తర్వాత ఇంకొకటి ఏంటంటే మా మదర్ ఎక్స్పైర్ అయ్యిండే 1 year అది మా ఆశ్రమం చేసేటప్పుడు సంథింగ్ చేసేటప్పుడు అక్కడ కూడా ఇట్లా సుదర్శన్ సార్ క్లబ్ మీట్ పెడితే కూడా ఆ పూజ జరగడం కూడా నేను మా అక్కలు తిట్టింది నన్ను. ఓకేనా. అంతా మనకు పూర్వం మొత్తం టోటల్గా మైండ్ అంతా 24 hours దానినే ఉండాలి. ఓకేనా. మీరందరూ బి ఆప్షన్ తీసుకున్నారు, కోచ్ ఆప్షన్ తీసుకున్నారు కదా. మీ లక్ష్యం, మీ గోల్ ఏంటి, ప్రెసిడెంట్ టీమ్. మిడ్-నైట్ 1 లేచినా కూడా నీకు ప్రెసిడెంట్ టీమ్ అని చెప్పాలి. అదే విధంగా మీరు అలర్ట్గా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. అట్లుంటేనే మీకు యూనివర్స్ రిసీవ్ చేసుకుంటుంది, గుర్తుంచుకోండి. యూనివర్స్ పవర్ ఉందా లేదా, శక్తి. ఓకేనా. రైట్. ఈ విధంగా నేను ఇన్విటేషన్ ఇచ్చేటండి. తర్వాత నెక్స్ట్ చూడండి ఇక్కడ పాపలు మా మార్కెట్ సోల్జర్స్, ఫౌండర్ సర్కిల్స్ వీళ్ళిద్దరు. ఓకేనా. క్లియర్ అవుతుందా వీళ్ళు? లేకపోతే ఓకే రైట్. వీళ్ళిద్దరూ మాకు లేక 6 years తర్వాత కలిగినవి వాళ్ళ పాపలు, మా ట్విన్స్ పాపలు. ఓకేనా. 6 monthsకే డైనో షేక్ అంటే 2 years తర్వాత వాడాలి డైనో షేక్, కానీ 6 monthsకే వాడిపించిన, గుర్తుంచుకోండి. 18 years తర్వాత షేక్ తీసుకోవాల్సింది, 1 yearకే షేక్. నెక్స్ట్
ఇక్కడ చూడండి అంత 1 ఇయర్లో అప్పుడే 1 ఇయర్ అప్పుడే ఇన్విటేషన్స్. చూడండి ఒకసారి ఆలోచించండి, థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్, యువర్ చిల్డ్రన్స్. ఓకే రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూడండి, చిన్న పాప మాకు 6 ఇయర్స్ తర్వాత పుట్టిన వాళ్ళు అయితే ఎంత జాగ్రత్త. ఓకే 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 రైట్. టైం ఎక్కువ తీసుకోండి, నేను తొందరగా కంప్లీట్ చేస్తా. సార్ చూస్తాను ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తానని. ఓకే ఓకే టైం లేదు, ఎందుకంటే 5 o'clock వాళ్ళకి సర్వ్ చేయాలి. చూడండి పాప లేక కలిగిన వాళ్ళను ఎవరన్నా కూడా ఇస్తారా 1 year లోపల షేక్స్ ఇస్తారా? దాదాపు ఎవరు ఇయ్యరు. నాకు తెలిసి మొన్న 4 days అయితే వాళ్ళు 2 phones పాప కూడా ఇస్తున్నాను అని ఇంతవరకు జరగలే. వాళ్ళు గుంజుకొని తింటారు, ఇద్దరు కొట్లాడతారు. ఆ పిక్ లేవు, చాలా వీడియోస్ ఉండే. నెక్స్ట్ ఇట్లా చూడండి ఎంత ఎవరినది. ఓకే సరే ఇక్కడ చూడండి, ఇట్లా ఆపరేషన్ పార్టీలు పెట్టడం కానీ, ఇట్లా హోమ్ విజిట్ చేసి ఇట్లా వాళ్ళకు BMI చెకప్ చేసుకోవడం కానీ, ఇట్లా కేరింగ్ తీసుకుంటూ నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ చూసిండ్రా, మనకు ఇన్స్పైర్ ఒకటి గుర్తుంచుకోండి, మనం అందంగా ఉన్నాం. నేనైతే అందంగానే ఉన్నాను, ఓకేనా? మీరు కూడా అందంగానే ఉన్నారు. ఎవరికైతే టోటల్గా మసి పట్టినట్టు బొగ్గు ఫేస్ లేదు, కుంటోళ్ళు కాదు, గూనెళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు, ఈ విధంగా చూడు సక్సెస్ అయిన పీపుల్స్ ఏ విధంగా ఉంటారు, మిలియనర్ టీం, టాప్ టీం విధంగా ఉంటారు. వీళ్ళని గుర్తు తెచ్చుకొని మీరు వర్క్ చేయాలి. దయచేసి అర్థం చేసుకోండి. ఈ విధంగా ట్రైనింగ్స్ ఇన్నాం చూసినా, అదే గట్టిమైనా కూడా కింద కూర్చొని రావాల్సిందే, ఓకేనా? చూడండి తర్వాత నెక్స్ట్ కొంచెం సైడ్స్తో. ఓకే ఇక్కడ ఈ విధంగా చూసిందా, ఇక్కడ డాక్టర్స్ కూడా మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్స్ మన దగ్గరికి వచ్చి ఫోటో తీసుకుంటాం. గుర్తుంచుకోండి, డెంటల్ డాక్టర్స్ పర్ మంత్ 2 lakhs సాలరీస్, ఓకేనా? నెక్స్ట్ మేము అందరం రెగ్యులర్గా తీసుకుంటాం, కొట్లాడతారు మా పిల్లలైతే. సప్లిమెంట్స్ అయితే మాది ఒమేగా 3 మీరు ఒక డబ్బా పెట్టాను మొత్తం కథం చేసేస్తారు. డైనో షేక్ కూడా మొత్తం తింటారు, షేక్స్ కొట్లాడతారు, మిడ్ నైట్ కూడా కథం చేస్తారు. ఆ విధంగా ఇక్కడ చూడండి, మా గురువు గారు విష్ణువర్ధన్ సార్, తల్లి తండ్రి దైవం గురువు. ఓకేనా? గురువే అన్నీ అన్నమాట, తల్లి తండ్రి గురువు అన్నీ. మళ్ళీ మనకు మెంటర్స్ అంటే ఎంత చెప్పినా తక్కువనే సార్ గురించి. ఎగ్జాంపుల్ నేను తమో గుణం అంటే మీకు ఐడియా లేదు కావచ్చు. తమో గుణం అంటే ఇది అన్నమాట, ఇది ఏం యూజ్లెస్ అన్నమాట, ఓకేనా? రజోగుణం అంటే నా లెక్క, నాకు గర్వం ఉంటుంది, పని చేస్తా. సత్వగుణం అంటేనే ఈజ్ ద పర్సన్, సుదర్శన్ సార్. సత్వగుణం అంటే వర్క్ చేస్తాడు, మంచితనం రెండు ఉంటాయి. ఇక నిర్గుణం అనేది అది వేరే స్టెప్, ఓకేనా? నెక్స్ట్ మార్కి సార్, మనొకసారి అందరూ నిల్చుంటే. గుడ్ ఆఫ్టర్నూన్ మార్కి సార్. ఎప్పుడైనా మార్కి సార్ అనాలే, మార్కి సార్, ఓకేనా? మార్కి సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద డే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ ఎవ్రీబడి మిషన్, థ్యాంక్ సో మచ్. ఓకే లెట్స్ గో నౌ. ఇదే ఫస్ట్ టైం నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మా గురువు గారు అయినటువంటి విష్ణువర్ధన్కి చాలా రుణపడి ఉంటాను. ఇక్కడ చూద్దాం, మనం బి ఆప్షన్ తీసుకున్నాం కదా. బి ఆప్షన్ తీసుకున్నారు ఎంతమంది? అందరా తీసుకున్నారా సార్? తీసుకున్నారా? ఓకే, బి ఆప్షన్ ఎంత తీసుకుంటాం చెప్పండి. ఇప్పుడు ఇంతకుముందు ఈఎంఎస్ వాళ్ళు ఉన్నారు, విఎంఎస్ వాళ్ళు కొత్త కస్టమర్లు వచ్చారు, అది మనకి ఐడియా ఇస్తుంది, వాడుకోవచ్చు. బి ఆప్షన్ తీసుకోవాలి, ఒకసారి ఆలోచించండి. బి ఆప్షన్ తీసుకోవాలి, కోచ్ ఆప్షన్ తీసుకోవాలి. లీడర్షిప్, మనం లీడర్గా ఎదగాలంటే కోచ్ అనేది అవసరం, ఓకేనా? కోచ్ అనేవాడు కంపల్సరీగా ఎదుటి వారికి ఆచరణలో పెట్టుకుంటూ చూపెట్టేవాడే కోచ్ అన్నమాట. అంటే మార్కీజ్ యొక్క సోల్జర్స్ అన్నమాట, మార్కీజ్ యొక్క సోల్జర్స్ కోచ్ అన్నవాళ్ళు. అంటే మార్కీజ్ సార్ చూస్తారు కదా, ప్రపంచాన్ని ఆరోగ్యంగా సంతోషకరం చేద్దాం అంటే ప్రజలను ప్రజల యొక్క జీవితం చేంజ్ చేయాలి. కేర్ మోర్ అబౌట్ అదర్స్ అండ్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. అంటే మనం ఎదుటి వ్యక్తి ఎంత కేర్ తీసుకుంటే మనం అంత కేర్ ఉంటాము, ఓకేనా? తర్వాత ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు బి ఆప్షన్ తీసుకున్నారు, ఏదో టైంపాస్గా తీసుకోవడం అది వేరు. సీరియస్గా మీ ప్రోడక్ట్ కొంతమంది ఆ విధంగా వస్తారు, కొంతమంది గోల్స్ పెట్టుకొని వస్తారు. నాకు మంచి వల్ టూల్స్ తిరగాలి, నాకు మంచి కారు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఈ విధంగా మనకు ఏదన్నా ఒకటి మంచి స్ట్రాంగ్ గోల్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చూడండి, అబ్దుల్ కలాం కూడా చెప్తారు, మంచి కోరికలు కూడా స్ట్రాంగ్గా
అంటే మీరు మంచి మంచి అంటే కళ అనేది ఆంబిషన్ కోరిక అనేది స్ట్రాంగ్ ఉండాలి, పెద్దగా ఉండాలి అని అంటాడు. నరేంద్ర మోడీ కూడా ఈ రోజుల్లో వెల్నెస్ కోచెస్ గల్లీ డాక్టర్స్ అవుతుంది కదా, ఫ్యూచర్లో వెల్నెస్ కోచెస్ అనేది ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది అన్నట్టుగా నరేంద్ర మోడీ కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే నేను మొన్న చూసిన ఇక్కడ షాపింగ్కి వెళ్ళిన ఒక అమ్మాయి నర్సింగ్ చేస్తుంది, ఆమె 6,000 ఆమె సాలరీ, నైట్ 9 దాకా ఉండాలి. ఆ ఓనరు చాలా తిడుతున్నామని అమ్మాయిని, నువ్వు మొన్న రాలేదు, ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ 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 ఓకేనా, తొందరగా షార్ట్గా 10-15 మినిట్స్గా క్లోజ్ చేస్తా. ఇక్కడ చూడండి, ఒక అమ్మాయి 6,000 జాబ్ చేస్తుంది, ఆమె తిట్లు పడుతుంది, అతను నా ముందరిని లైవ్లో తిట్టిండు, ఏమమ్మా నీకు బుద్ధి లేదా, నిన్న టైం రాలేదు, నిన్నమ్మని రాలేదు, నేను జీతం కడిగారా అని అంటుండు. అంటే 6,000కి ఆమె 5-6 గంటలు పనిచేయాలి, మధ్యాహ్నం నుండి 9 దాకా, గుర్తుంచుకోండి. మళ్ళీ తర్వాత ఒక ఎస్బీఐ ఎంప్లాయీ అంటే జనరల్గా ఆమె ఫోన్ ఫాలోఅప్ ఇవ్వాలి క్రెడిట్ కార్డు గురించి, ఆమె 17,000 సాలరీ, కానీ ఆ పొద్దున వచ్చి సాయంత్రం దాకా టార్చర్, అంటే ఒక 2 నిమిషాలు కూడా గ్యాప్ ఇయ్యారు, కంటిన్యూ ఫోన్లు ఇవ్వాలి ఆమె. ఆ కంటిన్యూ ఫోన్లు చేసేందుకు ఆమె జాబ్ బంద్ చేసింది. ఒక అతను ఇన్సూరెన్స్ కలెక్ట్ చేసే వ్యక్తి, అతని టార్గెట్ గురించి అతను వేరే వాళ్ళ పైసలు కడుతుండే ఎండింగ్ టైంలో, టార్గెట్ కంప్లీట్ మేము కూడా ఒక కపిల్ అట్లా చేసేది. అంటే మీరు చూడండి, మీ 24 గంటలల్లో 10-12 గంటలు పనిచేసుకుంటూ మనకు మా ఫ్యామిలీ పరంగా మన బిడ్డలకు అంటే ఫుల్ సాటిస్ఫైడ్గా ఏది ఇవ్వలేకపోతున్నాం. అది ఈ బి ఆప్షన్లో మీకు ఉండదా మీరు నమ్ముతలేరా? నమ్మిన వాళ్ళు చేయలేటువంటి మీరందరూ మార్కెట్స్ అయినా కనబడతారా? ఓకే, మీరందరూ మార్కెట్ సోల్జర్సే, అందరు పర్ఫెక్ట్ ఉన్నారు, థ్యాంక్ యూ. ఓకే, తర్వాత చూసినట్టయితే మనం ప్రోడక్ట్ లవర్, ఇప్పుడు చెప్పినా కదా ప్రోడక్ట్ లవరు అనన్య భక్తి అని చెప్పినా కదా, అంటే మనకు టోటల్గా మనం సెల్ మన లక్షల కోట్ల జీవకణాలు కణకణము న్యూట్రిషన్తో నిండి ఉంటుంది కాబట్టి ఎప్పుడూ ఇదే ధ్యాస ఉండాలి మనకు. ఓకేనా? ప్రోడక్ట్ లవర్, ప్రోడక్ట్ అంటే ఇక అది చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు, సందర్భం లేదు. ఒకసారి మా గురువు గారు పాస్ చేసిన స్ట్రాబెర్రీ ఫ్లేవర్ను, అది కూడా తెల్లారి పోయి నేను కొన్ని పురుగులు కూడా పడ్డాయి, సపరేట్ చేసి తినడం జరిగింది. అంత పిచ్చి అన్నమాట నాకు ప్రోడక్ట్, అంత పిచ్చి ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు హ్యాపీమైనా. ఓకేనా? అదే అనుకుంటే మీరు కూడా ప్రోడక్ట్ లవర్ కంపల్సరీ అయి ఉండాలి. మెంటల్గా చెప్తుంది పిచ్చి పట్టినట్టుగానే ఉండాలి. ప్రజలందరూ పబ్లిసిటీ కావాలి, ఫస్ట్ పబ్లిసిటీ మొత్తం టోటల్గా ఎక్కడికి వెళ్ళినా పబ్లిసిటీ కావాలి. వీళ్ళ పిల్లలు ఇదే, వీళ్ళ భార్య ఇదే, వీళ్ళ ఇదే, ఇదేంది చావుకాడ ఇదే, పెళ్లి కాడ ఇదే, ఎవరన్నా ఈ విధంగా బయట పబ్లిసిటీ టాక్ అంటే మన గురించి తెలిసిపోవాలన్నమాట. ఈయన వెల్నెస్ కోచ్, ఈయన న్యూట్రిషన్, ఈయన దగ్గరికి వస్తే న్యూట్రిషన్ వాడు, ఈ విధంగా తయారు కావాలి. అది ఇంపార్టెంట్ కోచ్ కంపల్సరీ. మీరు మొహమాట పడద్దు బిల్లు పెట్టుకునే కాడ కానీ ఎవరికైనా చెప్పే కాడ కానీ. ఓకేనా? తర్వాత నెక్స్ట్ చేసేది ఒక మంచి అవకాశం, గుర్తుంచుకోండి. కొంతమంది అవకాశం లేక చాలా ఇబ్బందులు పడుతుంది, మీరు వాళ్ళని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు బిల్ గేట్స్ ఏం చెప్తుండ్రు, 1,200 మందిని కలిస్తే 11 మంది ఆయన టీం ఆయన అంతా అధిగమించారు. ఇప్పుడు మనం కూడా ఒక 1000 మందిని కలిస్తేనే ఒకరు వస్తారు, వాళ్ళే విష్ణువర్ధన్ సార్ లాంటి సుదర్శన్ సార్ తయారవుతారు. ఓకేనా? మీరు 999 కలిసి ఇక ఇంకేమి ఇస్తలే, ఎవరు వస్తలేదు అని అంటున్నాం. ఆ 1000 వ్యక్తే మరో విష్ణువర్ధన్, మరో సుదర్శన్ సార్. ఓకేనా? అది గుర్తుంచుకోండి, ఓపిక కావాలి. తర్వాత చూస్తే ఇన్విటేషన్ చూడండి, యాక్షన్స్. ఇన్విటేషన్ అంటే గుర్తుంచుకోండి, మీరు బస్సులా కూరగాయలు ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు బయటికి వెళ్తే ఎంతోమంది కలుస్తారు, కానీ మనం ఓమాట వస్తుంది, అయ్యో చెప్తే ఏమనుకుంటాడో ఏందో అనుకుంటాడు, తింటేనే ఏమవుతుంది? మన గోల్స్ వేరే కదా. మన గోల్స్ ఏంటి? ఏం కావాలి మనం అందరం? ప్రెసిడెంట్ ఎన్ని ఇయర్స్లో కావాలి చెప్పండి? ఎన్ని ఇయర్స్? జస్ట్ 3 years. ఎస్ చాలా అడ్వాన్స్ ఉన్నాడు. సార్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా అల్లా పంపించిండు అది ప్రపంచాన్ని మారుదామని. అందులో మీరు కూడా సోల్జర్ అయినందుకు, ఆ సోల్జర్ పక్కకున్నందుకు చాలా అని మీరు ఇన్స్పైర్ చేస్తారు సార్. ఓకే సార్. ఓకే, చూసిందా? ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కంపల్సరీగా సురేష్ సార్ మనకు సురేష్ సార్ ఏం చెప్పిందంటే 3 సంవత్సరాలు రెగ్యులర్గా 100 ఇన్విటేషన్లు సక్సెస్ దానంతట అదే చేస్తాను. మీరు 100 ఇన్విటేషన్లు ఇస్తలేరా చూసుకోండి. మీరు 24 గంటలలో 8 గంటలు 10 గంటలు పనికి పెట్టుకుందాం, 10 గంటలు పని చేస్తున్నాం అనుకుందాం. బై ప్రొఫెషనల్ సార్ శ్రీనివాస్ సార్ ఉన్నాడు, మున్సిపాలిటీ ఆఫీస్ ఎలక్ట్రిషియన్, 12 గంటలు చేస్తారు. మిగతా 12 గంటలు 8 గంటలు మీ నిద్రకు, మిగతా 4 గంటలు ఏం చేస్తారు? ఆ 4 గంటలు ఒకసారి మీకు ఒక కోచ్ని కలిసి 3 hours 350 ఇన్విటేషన్లు ఇచ్చినాం. 350
3 అవర్స్గా, అంటే ఈచ్ 1.5 అవర్లో 150 ఇవ్వచ్చు, 120 అట్లా ఇవ్వచ్చు. ఓకేనా? మీరు ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇవ్వాలి, ఏది ఏమైనా కూడా. ఇన్విటేషన్ ఎప్పుడు చూసిందా? ఇన్విటేషన్ చూసిందా? ఇన్విటేషన్ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, కన ఉండాలి ఇన్విటేషన్. ఇన్విటేషన్ ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది, చూసిందా? సెల్లు లోపల కూడా ఉంటుంది, ఎమర్జెన్సీగా ఒకసారి గుర్తు లేకుండా. అంటే నా ఉద్దేశం ఏంటంటే, గుర్తుంచుకోండి, మీరందరూ నా యొక్క సోదరి మనం కాదు, అంటే మనం వన్ ఆఫ్ ద ఫ్యామిలీ అంతే. నేను ఏదో ట్రైనర్ని కాదు, నాకు ఇదే ఫస్ట్ టైం వచ్చింది. అంటే నా డైలాగ్ ఏంటంటే, ఇన్నర్ లేకుండా ఇన్విటేషన్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఓకేనా? మనీ లేకుండా బటన్ ఉంటుంది, గుర్తుంచుకోండి. మనీ లేకుండా మార్క్ ఈజ్ ఒక విజన్. అంటే ప్రతి ఒక్కరికి ఈ షేక్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని మార్కిజ్ ఉద్దేశం అయితే, మన CEO మైకల్ జాన్సన్కు ప్రతి ఒంట్లో షేక్ ఉండాలని అనడం జరిగింది. అందుగురించే ప్రతి ఒంట్లో ఉండేందుకు ట్రై చేస్తాను మనం. ఓకే, ఇన్విటేషన్ అంటే యాక్షన్స్తో పాటు చూపెట్టాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లావు ఉన్న వ్యక్తికి ఎట్లా ఇస్తారు మీరు? డైరెక్ట్గా ఇస్తే ఇక్కడ 1260 నేనే దొరికిన అంటారు, అంటే ఆయనకి ఏ విధంగా ఇవ్వాలి? లేడీస్కి ఏ విధంగా ఇవ్వాలి? ఇప్పుడు మా మిస్సెస్ ఆయన ఇంకో మేడం ఉంది, దీప్తి ఇక్కడ, వీళ్ళు వెళ్తారు ఇన్విటేషన్లకు. వెళ్తే ఒక్క రోల్ నెంబర్ ఇవ్వరు, మా అంటే ఒక్కరు ఇద్దరు ఇస్తారు కావచ్చు 10 మందికి. ఎగ్జాంపుల్ 10 మంది నేనే లేడీస్ దగ్గరికి పోయింది అనుకో, ఖచ్చితంగా 8 మందితో తీసుకొస్తాను మీ ముందర లైవ్లో చూపెడుతుంది. ఎందుకంటే స్కిల్స్ గుర్తుంచుకోండి. మన ట్రైనింగ్స్ ఎందుకు వినాలి? సుదర్శన్ సార్ ఏం చెప్తాడు? ఫస్ట్ ఏదైనా ట్రైనింగ్ స్టార్ట్ అయ్యి లాస్ట్ దాకా ఉన్నోడు సక్సెస్ అవుతారని చెప్తారు. మనం ఏం చేస్తామంటే మధ్యాహ్నం లీవ్, మళ్ళీ వీడియో కెమెరా ఆఫ్. ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిన పర్సన్స్ ఈ విధంగా సక్సెస్ అవుతారని చెప్పాలని కూడా మనం ఎందుకు ఇట్లా చేసుడు? అట్లాంటి వాళ్ళు ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటుండ్రు? మీకు ఫ్రీ ఉన్నప్పుడే మీరు రండి. మీకు ఎప్పుడైతే అన్నీ మీ మీ పనులన్నీ కంప్లీట్ అయ్యి ఏమి లేదు, నాకు ఒకటే గోలు, అప్పుడే మీరు డిసిజన్ తీసుకోండి. మీరు మధ్యలో ఉంటే ఎటు కాకుండా ఇబ్బంది అవుతుంది. దయచేసి మీరు ఆలోచించండి. అది ఒకటి. మనకు ఇక్కడ ఈ ప్రసాద్ భట్ సార్ కూడా చెప్పడం ఏం జరిగిందంటే, అంతమంది సుదర్శన్ సార్ లైఫ్ చేంజ్ కావాలి, 25 నోట్స్ కలెక్ట్ చేయాలన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ ప్లీజ్ సార్ మా సెంటర్ ఉంది రండి సార్. నాకు మేము అన్ని చూసినాం, మా పెసలు తెలుసు, బబ్బలు తెలుసు, శనగలు తెలుసు, అన్ని ఇట్లా అనాలి. ఎవరైనా నాకు అవసరం లేదు ఇన్విటేషన్, నాకు తెలుసు న్యూట్రిషన్, నాకు మాకు బాగా తెలుసు. ఈ విధంగా 25 మందితో నడిపించుకోవాలి. మీరు సక్సెస్ కావాలంటే గుర్తుంచుకోండి, 25 మందితో రోజు అట్లా చేస్తేనే మీరు అన్నం తినాలి, స్నానం చేయాలి, ఇంకేదైనా. ఓకేనా? 25 మంది నో అనాలి. అదొకటి ఫస్ట్ గోల్, గుర్తుంచుకోండి. ఒకవేళ తప్పదు కొంచెం పార్ట్ టైం చేసుకుంటా అంటే ఒక 10 మంది నోస్తో చెప్పించుకోండి. 10 మంది నో అంటే కరెక్ట్గా బంద గుద్దినట్టు చెప్పాలి, నాకు వద్దు అని. అట్లాంటిదానే నో అంటారు. ఇప్పుడు నేను ఇన్విటేషన్ ఇచ్చిన, ఓకే సార్ నెంబర్ ఉంది కదా సార్ చేస్తా, అది నో కిందికి రాదు, ఓకేనా? సరే మీది సరే ఓకే సార్ నేను వెళ్ళిన బట్టి వస్తా, అది నో కిందికి రాదు. సార్ నేను ఇంకా 5 నెలలకు వస్తా, అది నో కింద కాదు. సరే చూస్తా సార్, అది కూడా నో కిందికి కాదు. 25 నోస్. మీరు తొందరగా సక్సెస్ కావాలంటే 100 ఇన్విటేషన్ కన్నా ఏదైనా ఒకటి ఇవ్వాలి. ఓకేనా? ఏం చేస్తారు మీరు చెప్పండి? మార్కిస్ సార్ అంటే ఎవరికి ఇష్టం? జోన్ మార్కిస్ వారి మదర్ అంటే ఇష్టమేనా? సుదర్శన్ సార్, విష్ణువర్ధన్ సార్ అందరు ఇష్టమే కదా? ఓకే, మరి మీరు ఒకసారి మీరు మంచిగా మైండ్ సెట్ ఆలోచించండి. మీరు 25 ఇన్విటేషన్లు ఇస్తారా? 25తో నో చెప్పించుకుంటారా? 100 ఇన్విటేషన్లు ఇస్తారా? చెప్పండి గట్టిగా. 100 ఇన్విటేషన్లు ఇస్తారా? ఓకే, అదే ఈజీ అంటారా? ఓకే రైట్. మనం పబ్లిసిటీ కావాలి, సిస్టమ్ గుర్తుంచుకోండి. సిస్టాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఇట్లా లేదు. చాలామంది ఈ 3 ఇయర్స్లో పిన్ ఎందుకు చేంజ్ అవుతుందని అర్థం చేసుకోండి. సిస్టాన్ని దయచేసి గౌరవించాను మీరు. సిస్టమ్ చెప్పేది సుదర్శన్ సార్ ఇంత కష్టపడి వాళ్ళు ఒక మంచి లీడర్స్ ఎదిగిన వాళ్ళు చెప్పిన సత్యాలను మీరు అర్థం చేసుకోండి. సిస్టమ్కు మనం సక్సెస్ కావాలంటే సిస్టమ్ చెప్పినట్టు వినాలి. ప్రతిదీ జూమ్ లింక్, ప్రతిదీ కాన్సన్ట్రేషన్తో వినాలి. సీనియర్స్ ఎవరైతే చెప్పింది ఖచ్చితంగా రాసుకుంటూ మళ్ళీ మన కింద ఎవరైతే ఇద్దరు గెలిపించిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడైతేనే మనము ఒక లీడర్షిప్ అనేది చూడొచ్చు. మళ్ళీ స్కిల్స్ చూసిందిగా స్కిల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న మా మదర్ది కోర్టు సంథింగ్ కేసు ఉండే, అది అయితేనే నాకు ఒక 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుంది. ఇప్పుడు మనకి ఎట్లాంటి ఛాలెంజెస్ వస్తాయంటే, చాలా మనం ఇదే కొద్ది ఛాలెంజ్ బాగా వస్తాయి. ఇప్పుడు మొన్న సూపర్వైజర్ ట్రైనింగ్ ఉండే,
నాకు ఒక 2 lakhs ఇన్సూరెన్స్ వచ్చేది ఉంది, కోర్టులో ఒక ఫైల్ వస్తే 2 lakhs వస్తాయి. కానీ దాన్ని కూడా వదిలిపెట్టి నేను పెట్టిన, అది అప్పటికే డేట్ ఉండే, ఆ డేట్ రోజు నేను ఆ ఫైల్ ఇవ్వాలి. కానీ దాన్ని వదిలిపెట్టుకుంటూ కూడా సూపర్వైజర్ ట్రైనింగ్ మీద. అంటే కొన్ని ఛాలెంజెస్ వస్తాయి మనం ఎదిగే కొద్దీ. దీన్ని చాలా మనం ప్రతి దాన్ని దాటుకుంటూ వెళ్ళాలి. ఒకటి తర్వాత ఇక్కడ చూసినట్టు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్కి ఇచ్చిన, మీకు కాకరకాయ జ్యూస్ తాగుతా, అది తాగుతా, ఇది తాగుతా అన్నాడు. జ్యూస్ పోసిన మంచిగా ఉందని చెప్పి మళ్ళీ తర్వాత ఒక ఐఏఎస్ వాళ్ళకి ఇచ్చిన, మంచి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఇచ్చిన, మంచి సిఐ సార్కి ఇచ్చిన. ఈ విధంగా మనం తయారు కావాలి. కొంతమంది అక్కడ దాకా హోదానే భయపడతారు. ఓకేనా? ప్రతి ఒక్కరి మోమాటం అనేది అడ్డు రావద్దు. మనం సక్సెస్ కావాలంటే దయచేసి ఆలోచించుకొని మోమాటం అనేది ఎప్పుడు కూడా అడ్డు రావద్దు. ప్రతి ఒక్కరు మీరు సీనియర్స్ ఏ విధంగా చేస్తారో ఫాలో కండి. కోచ్ని నమ్మండి దయచేసి. కోచ్ని నమ్మకపోతే నేను కూడా అనుకున్నా, కానీ కోచ్ విలువ తెలిసిన వాళ్ళే ఇలా సక్సెస్ అవుతారు. ఒక ప్రజెంట్ దాకా కోచ్ని నమ్మాలి కంపల్సరీగా. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మనకి ఇదంతా జరగాలంటే మన మైండ్ సెట్ మంచిగా ఉండాలి. కనీసం ఒక 2 నిమిషాలన్నా కనీసం మన మనసు మనకి ఇంటుందా అనేది మీరు ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి మంచిగా తయారయ్యి ఒక 2 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, ఒక 15 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి. మీ వయసు ఎంత ఉంటుందో ఆ వయసు వరకు మీ మైండ్ ఆ మెడిటేషన్లో పెట్టండి. ఫ్యూచర్ గోల్స్ ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఓకేనా? అర్థమైందా? బోర్ పడుతుందా? ఓకే, ఇక నాకు ఇదే టైం ఇచ్చింది కాబట్టి సారు మనం ప్రపంచాన్ని ఆరోగ్యంగా సంతులనం చేద్దాం. ఓకేనా? నేను కూడా చిన్నప్పుడు ప్రపంచ జీవరాశులు అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను స్టార్టింగ్. ఇప్పుడు ఈ వేలని వచ్చింది కాబట్టి నాకు ఇది దొరికింది. అంటే నాకు ఈ 20 ఎముక అరగకపోతే నేను ఉండకపోదును. నేను 20 ఎముక అరగడం వల్ల నేను మంచిది అనుకుంటానా చెడ్డది అనుకుంటానా? అంటే నేను మంచిదే అనుకుంటానా? ఇప్పుడు ఇది ఇంత సివియర్గా అయితేనే కదా దీంట్లో ఉన్నా నేను. అర్థమైందా? ఎవరైనా కూడా మన ఫాలోఅప్ నాదొక్కటి మైనస్ పాయింట్ ఏంటంటే నేను ఇన్విటేషన్ నేను తీస్తా, ఎవరికంటే వాళ్ళకి ఇస్తా, కానీ నేను ఫాలోఅప్ చేయ, అది నా మైనస్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకుంటున్నా. ఫాలోఅప్ ఈజ్ పర్చన అంటారు కాబట్టి ఫాలోఅప్ ఇన్విటేషన్. ఎవరు చెప్పినా, ఎంత సీనియర్స్ చెప్పినా ఒక్కటే గుర్తుంచుకోవాల్సింది ప్రోడక్ట్ లవర్ కావాలి. ప్రోడక్ట్ లవర్ అంటే ఇందులో ఎన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి, ఎన్ని డిఫరెంట్ షేక్స్ ఉన్నాయి, అన్నిటిలో ప్రతిరోజు యూజ్ చేసిన వాళ్ళే సక్సెస్ అవుతారు. ఒకటి ఫస్ట్ పాయింట్. ఇంకొకటి ట్రైనింగ్స్. ఇవి 2 ఉంటే సరిపోతాయి. ప్రతి ట్రైనింగ్స్ అనేది కావాలి. మీరు బయట ఇన్విటేషన్ చేయకుండా ఏం కాదు, గుర్తుంచుకోండి. మీరు ఫోన్ ఫాలోఅప్ ద్వారా మీరు ఫోన్ చేయడం వల్ల కూడా మీరు కస్టమర్ తెచ్చుకోవాలి. ట్రైనింగ్స్ ఇంటే అంటే ట్రైనింగ్ ఇన్న ట్రైనింగ్ ఏంటా అంటాం, దాని ఒక్క పాయింట్ చాలు మనం ముందు అవుతుంది. అందుగురించి ట్రైనింగ్ అనేది మన సీనియర్స్ ఎందుకు చెప్తాను అర్థం చేసుకోండి. ఇప్పుడు బడే సాబు అంటాడు, బడే సాబుకు మీరు డైరెక్ట్ కలవని మీ దండం పెట్టి చెప్తాడు, మీ కాలు మొక్కుతాడు, మీ ట్రైనింగ్ ఇవ్వమని. అయినా మనకు అనవసరం, మనకు సంబంధం లేదు బడే సాబు, మన టీం కాదు, ఏం కాదు. మనకి ఎందుకు చెప్తాం అయినా అర్థం చేసుకోండి దయచేసి. అయినా 20-30 లక్షలు తీసుకునే వ్యక్తి కూడా మన దండం పెడతానంటే అర్థం చేసుకోండి. మీరు మీ యొక్క ఫ్యూచర్ ఆలోచించండి, పిల్లల గురించి, ఫ్యామిలీ గురించి, మీ గురించి. లైఫ్లో ఎంజాయ్ చేయాలి, గోల్స్ రీచ్ కావాలి, అచీవ్మెంట్ కావాలి. ఇవన్నిటికి కారణం మన న్యూట్రిషన్, మన గ్రూప్ ఆఫ్ పీపుల్తో ఉండడమే. ఓకే సార్, ఇవ్వండి ఇక మైక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అతి త్వరలో ముందుకెళ్ళాలని, ప్రజెంటింగ్ కావాలని, విష్ణువర్ధన్ సార్ యొక్క మాట నిలబెట్టుకోవాలని. పాపం సారు ఎంత చేశారు.